ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. అవతల వారి వీక్నెస్ తెలుసుకోవటం, మాయమాటలు చెప్పటం, అందిన కాడికి దోచుకోవటం షరామామూలుగా మారిపోయింది. ఇదే కోవకు చెందుతాడు మృణాక్ సింగ్. స్టార్ క్రికెటర్ నుంచి బడా బడా వ్యాపారవేత్తలు ఇతని బాధితులే. ఓ పెద్ద స్టార్ హోటల్లో బస చేయటమే కాకుండా బిల్ కట్టకుండా వారినే దబాయించాడి గనుడు. అసలు అంత పెద్దవారిని ఎలా మోసం చేశాడు? వారిని ఎలా అప్రోచ్ అయ్యేవాడు? చివరికి ఎలా పట్టుబడ్డాడో తెలుసుకుందాం రండి. హర్యానా మాజీ క్రికెటర్ మృణాక్ సింగ్ హర్యానాలో అండర్-19 స్థాయిలో జట్టుకు ప్రాతినిధ్యం వహించగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీములో ఆడాడు కూడా. ఈ 25 ఏళ్ల మాజీ క్రికెటర్ సాధించింది గోరంతైతే గొప్పలు చెప్పుకునేది మాత్రం కొండంత. క్రికెటర్ అయినప్పటికీ చెప్పుకోదగ్గ విజయాలు గాని ట్రాక్ రికార్డ్స్ కానీ లేవు. కానీ స్టార్ క్రికెటర్, ఐపీఎస్ అధికారిని అంటూ లగ్జరీ హోటల్స్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. కోట్లు బిల్ చేసి చివరికి వారిని బురుడీ కొట్టించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేవాడు. అంతేకాకుండా తనకు ఇంటర్నేషనల్గా మంచి పరిచయాలు ఉన్నాయని, విలువైన వస్తువులను తక్కువ ధరకే దొరుకుతాయంటూ కల్లిబొల్లి మాటలు చెప్పేవాడు. మృణాక్ మాటలు నమ్మి ఎవరైనా వలలో చిక్కారంటే ఇక అంతే వారి పరిస్థితి. ఈ ఖర్చు, ఆ ఖర్చు, ట్యాక్స్ల పేరిట ఇలా అందిన కాడికి దోచేసుకుని ఎగనామం పెట్టేసేవాడు. జనవరి 2021లో బ్రాండెడ్ వాచీలు, విలాసవంతమైన వాచీలు అంటే పిచ్చి ఉన్న స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ని కలిశాడు మృణాక్ సింగ్. ఐపీఎల్లో ముంబై జట్టులో ఉండటంతో రిషబ్ని కలవటానికి అంతగా కష్టపడాల్సిన అవసరం రాలేదు మృణాక్ సింగ్కి. రిషబ్ పంత్తో పాటు అతని మేనేజర్ పునీత్ సోలంకరి కలిశాడు. ఇక రిషబ్ని మాటల్లో పెట్టి అతనికి ఏమంటే ఇంట్రెస్టో గెస్ చేశాడు. ఇక మృణాల్లోని ఉన్న నటుడిని బయటకు తీశాడు. క్రికెట్తో పాటు తాను ఓ కొత్త వ్యాపారం మొదలెట్టానని ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, జ్యువెలరీని కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటానని నమ్మబలికాడు. తాను చాలా మంది క్రికెటర్లకు ఇలా వాచీలు అమ్మినట్టు రిఫరెన్సులు చూపించాడు. ఖరీదైన విలాసవంతమైన వాచీలు, మొబైల్ ఫోన్లు చౌకగా మీలాంటి స్టార్ క్రికెటర్స్కి ఇస్తున్నానని అని బాగా నమ్మించాడు మృణాక్. ఈ మోసగాడి ట్రాప్లో పడ్డ రిషబ్ పంత్ పాత వాచీలు ఎక్కువ ధరకు అమ్మిపెట్టి తక్కువ ధరలు వాచీలు ఇప్పిస్తానని మృణాక్ సింగ్ చెప్పిన మాటలను నమ్మిన రిషబ్ పంత్, సోలంకి అతనికి ఓ ఖరీదైన వాచీ, కొన్ని బంగారు నగలను అందించారు. ఫిబ్రవరిలో వాటిని రిషబ్ పంత్ నుంచి రీసేల్ కోసం కొనుగోలు చేసినట్టుగా 1.63 కోట్ల రూపాయలు మృణాక్ సింగ్కు చెక్కిచ్చాడు. అంతేకాకుండా రిషబ్ పంత్కు ఖరీదైన వాచీలంటే బాగా ఇష్టం. ఫ్రాంక్ ముల్లర్ వాంకార్డ్ యాచ్కింగ్ సిరీస్కు చెందిన వాచీని కొనుగోలు చేసేందుకు 36,25,120 రూపాయలు చెల్లించాడు. అలాగే మరో క్రేజీ కలర్ రిచర్డ్ మిల్లే వాచీ కోసం మరో 62,60,000 రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే మృణాక్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో మోసపోయామని గ్రహించిన పంత్ అండ్ హిస్ మేనేజర్ డైరెక్ట్గా పోలీసులను కలిసి మృణాక్పై కంప్లైంట్ ఇచ్చారు. మోసపోయిన వారి లిస్టులో పంత్ కేవలం ఒక్క పర్సనే. మృణాక్ చేతిలో ఇలా చాలా మంది మోసపోయారు. ఒక ఫేక్ బిజినెస్ ప్రపోజల్ పెట్టి ఓ బిజినెస్ మ్యాన్ని సుమారు 6 లక్షలు మోసం చేశాడు. దీంతో ముంబై ఆటూర్ రోడ్డు జైల్లో కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఒక సినిమా డైరెక్టర్ని మోసగించాడు. మృణాక్ని అతన్ని అరెస్ట్ చేసిన జాహూ పోలీసులు అతని దగ్గర నుంచి 6 లక్షల నగదు రికవరీ చేశారు. ఆ తర్వాత మృణాక్ సింగ్ 2022 జులైలో ఢిల్లీలో ప్రముఖ 5 స్టార్ హోటల్ తాజ్ కృష్ణాలో బస చేశాడు. ఈ క్రమంలో హోటల్ బిల్లు 5 లక్షల రూపాయలకు పైగా చేరింది. తీరా హోటల్ ఖాళీ చేస్తూ బిల్లు చెల్లించలేదు. తాను ఓ ప్రముఖ స్పోర్ట్స్ సంస్థకు అంబాసిడర్గా ఉన్నానంటూ హోటల్ వారితో గొడవకు దిగారు. సదరు సంస్థనే తన బిల్లులను చెల్లిస్తుందని చెప్పుకొచ్చాడు. అనంతరం అక్కడ మెల్లగా జారుకున్నాడు, వెళ్లిపోయాడు. అయితే ఇప్పటి వరకు 5,53,362 రూపాయలకు గాను మృణాక్ కేవలం 2 లక్షలను చెల్లించాడు. దీంతో పలుమార్లు హోటల్ యాజమాన్యం మృణాక్ను సంప్రదించినప్పటికీ అతడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇక విసిగిపోయిన హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. అనంతరం మృణాక్కు నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసులకు మృణాక్ స్పందించకపోవడంతో అతని ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయాలను వెల్లడించారు. దీంతో మృణాక్ అజ్ఞాతంలోకి వెళ్లటంతో పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేశారు. అతను దేశం విడిచి పారిపోవటానికి ప్రయత్నించినట్టయితే అతన్ని అరెస్ట్ చేయడానికి లుకౌట్ సర్క్యులర్ను కూడా జారీ చేశారు. కాగా 2022 డిసెంబర్ 25న మృణాక్ హాంకాంగ్ వెళ్లే ప్రయత్నం చేయగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు మృణాక్ సింగ్ 5 స్టార్ హోటల్స్లో బస చేయటం, మోడల్స్తో పార్టీలు చేసుకోవటం, వారితో ఫోటోలు దిగటం, తన గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి విదేశాలకు వెళ్లడం వంటి లగ్జరీ లైఫ్ను గడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మృణాక్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎవరైనా ఇలా తక్కువ ధరలకే లగ్జరీ వస్తువులు ఇస్తామని చెబితే నమ్మవద్దని, వారి మాయలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.